ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు రాశి ఫలాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, నిన్నటి వరకు మనం ఉగాది నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో వివరించారు, మాట్లాడుకున్నాము. సో ఇకపై ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టు నిన్నటి దాకా మనం ఉగాది నుంచి ఏ ఏ రాసులకి ఎలా ఉంటుంది, అందులో బాగున్న రాసులు ఏంటి, బాగుండని రాసులు ఏంటి, పెళ్ళయ్యే రాసులు ఏంటి, పెళ్లి కాని రాసులు ఏంటి, ఇలా రకరకాల విధానాల్లో మనం ఆ రాసుల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ నుంచి మనం నక్షత్రాల పరంగా వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి రావటం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఒక రాశి కన్నా కూడా వాళ్ళ నక్షత్రం బట్టి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో నక్షత్రాలు అనేవి అందరికీ తెలిసిందే, 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కలిపితే మనకి 12 రాసులు అవటం అనేది ఉంటుంది. హస్త నక్షత్రం వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది అంటారు? హస్త నక్షత్రం అనేది కూడా మనకి కన్యా రాశిలోకి రావటం అనేది జరిగింది. కనుక హస్త నక్షత్రం వారు ఖచ్చితంగా ఈ ఏడాది కొద్దిగా ఎక్కువ విజయాలు లభించడం అనేది, వాళ్ళకు కూడా ఏమైనప్పటికీ కూడా చిరకాల స్వప్నాలు ఏమైనా ఉంటే కనుక వాటిని పూర్తి చేసుకోవడానికి కూడా కొద్దిగా మెండైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ హస్త నక్షత్రంతో ఉన్న కొంత ఇబ్బంది ఏంటంటే కనుక వాళ్ళు పైకి ఏమంటారు ఒక రకమైన తత్వాన్ని కలిగి ఉంటే లోపల మరొక తత్వాన్ని కలిగి ఉండటం, లోపల పడుతున్న ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది తేలిగ్గా అవతల వాళ్ళకి తెలియజేయకుండా పైన అలా ఏదో నవ్వుతూ మేనేజ్ చేయటం అనేది అయితే ఉంటుంది. కానీ లోపల పడే స్ట్రగుల్ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పరు. సో దానివల్ల ఒక్కోసారి వీళ్ళని అవతల వాళ్ళు కొంత అపార్థం చేసుకోవడానికి కానీ ఏదైనా సరే కొంతమంది నెగిటివ్గా వాళ్ళు ఊహించడానికి కానీ అవకాశం ఉంటుంది. సరే మనం ఏంటంటే ఇలాంటివి కూడా పక్కన పెట్టేసి మన లక్ష్యం ఏది అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఏడాది మనం ఇతరులని పట్టించుకోవద్దు, ఇతరుల డిస్టర్బెన్స్ని మనం డిస్టర్బెన్స్గా స్వీకరించద్దు. సో మనకి కావాల్సిన గోల్ రీచ్ అవ్వడానికి ప్రస్తుతం అక్టోబర్ వరకు కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కనుక ఈ అక్టోబర్లోపు మనం ఎంత చక్కగా ఆ యొక్క కాలాన్ని వినియోగించుకుంటామనే దాని మీద ఉంటుంది. ఈ హస్త నక్షత్రం వారికి ఏదైనా రత్నం ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయంటారా? హస్త నక్షత్రం ప్రకారం అయితే కనుక మనం ముత్యం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఈ ఏడాది ఇందాక మనం చెప్పుకున్న వీళ్ళకి ఏదైనా సరే మెంటల్ ప్రెషర్ అనేది లోపల ఉంటుంది, అది బయట ఉండకపోవచ్చు. సో ఆ మెంటల్ ప్రెషర్ నుంచి రిలీఫ్ పొందాలి అంటే కనుక ఖచ్చితంగా ముత్యమే దోహదం చేయడం అనేది ఉంటుంది. కనుక ముత్యం పెట్టుకున్నట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు వస్తాయి.